ఎందుకని డబ్బులు చూసేసరికి మనిషి యొక్క మనసు మారిపోద్ది. చాలా వరకు డబ్బుల దగ్గర పడిపోతారు చాలామంది. అననీయ సప్పీరాలు పొలం అమ్మి డబ్బులు ఇద్దాం అనుకున్నారు దేవునికి, అనుకున్నట్టుగానే చేశారు. తీరా పొలం అమ్మిన తర్వాత డబ్బులు చేతిలోకి వచ్చాయి. డబ్బులు చేతిలోకి రాగానే వాళ్ళ మనసు మారిపోయింది. చూసారా? ఇప్పుడు ఇవన్నీ పట్టుకెళ్ళి మనం దేవుడికి ఇవ్వాలా? వదిలే, కొంత ఆపి కొంత ఇద్దాం. ఆ కొంత ఇచ్చినందుకు శాపగ్రస్తులు అయ్యారు వాళ్ళు. అసలు ఇవ్వకపోతే బాధే లేదు, ఇస్తే గొప్ప దీవెన కలిగేది. కానీ డబ్బు చూసేసరికి ఏమైపోయింది? మనస్సు మారిపోయింది. డబ్బులు చూసేసరికి కొందరి ఉద్దేశాలు మారిపోతాయి. మీరు అంతకాలం వారికి చేసిన మంచి కనపడదు, మీరు వారి కోసం పడిన కష్టం కనపడదు, మీరు వారి కోసం చేసిన త్యాగాలు కనపడవు. ఏం కనపడతాయి అంటే ఆ పచ్చ నోట్లే కళ్ళ ముందు కనపడతాయి. నిర్దాక్షిణ్యంగా అన్నింటినీ తెంచుకుని మీకు ద్రోహం చేసి క్షణంలో మారిపోతారు. డబ్బు అలా మనిషి వ్యక్తిత్వాన్ని బదిలీ చేస్తుంది, మనిషి వ్యక్తిత్వాన్ని మారుస్తుంది. డబ్బు, ప్రాణం లేని డబ్బు ప్రాణం ఉన్న మనిషికి విలువ లేకుండా చేస్తుంది. గుర్తుపెట్టుకోండి. అందుకని అన్నిటికంటే దేవుడే ముఖ్యం అనుకోవాలి మనిషి. అందుకని ప్రభువు కూడా తనను తాను పోల్చుకున్నప్పుడు వేరే వేరే వాటితో పోల్చుకోవాలా. మీరు వ్యసనాలకైనా బానిసలు అయి ఉండండి, లేదంటే నాకన్నా బానిసలు అయి ఉండండి అనలేదు ఆయన. మీరు పాపాన్నైనా వెంబడించండి, లేదంటే నన్నైనా వెంబడించండి అనలేదు ఆయన. ఆయన అన్న మాట ఏమిటంటే, అయితే మీరు డబ్బు కన్నా దాసులై ఉండండి, లేదంటారా నాకన్నా దాసులై ఉండండి. అంటే ఆయన తనను తాను ఏ స్థాయిలో పెట్టుకున్నాడు? ఈక్వల్ టు డబ్బుతో పెట్టుకున్నాడు. ఎవరు? ప్రభువు. ఎందుకని ఈ డబ్బులకే అమ్ముకున్నది ప్రభువుని. అయితే మీరు డబ్బును వెంబడించండి, లేదంటే నన్ను వెంబడించండి. మీరు నన్ను వెంబడించారా? ఏదో ఒకరోజు డబ్బు కూడా నేను ఇస్తా. డబ్బుతో కొనలేని నా రాజ్యాన్ని ఖచ్చితంగా అయితే మీకు ఇస్తా. లేదు, మీరు నన్ను కాదని డబ్బు వెంబడించారా? మీ దగ్గర ఆ డబ్బు ఉంటుందేమో కానీ నేను మాత్రం ఉండను, నా రాజ్యంలో మీకు చోటు మాత్రం ఉండదు. తెలివిగా ఆలోచించండి. తెలివిగా ఆలోచిస్తే దేన్ని వెంబడించాలి? ఆయన్నే వెంబడించాలి. ఎందుకంటే ఆయన వెంబడిస్తే ఆయన ఉంటాడు, ఆయన ఇచ్చే సంపద ఉంటుంది. ఏదో ఒక రోజున లోకం వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత దర్జాగా ఆయన రాజ్యంలో చోటు కూడా ఉంటుంది. అట్ట కాదు, నాకు దేవుడు వద్దని యోధాలాగా డబ్బుని వెంబడిస్తే డబ్బు మాత్రమే ఉంటుంది, అది కూడా కొన్ని రోజులే ఉంటుంది. తర్వాత ఆ డబ్బులు తీసుకెళ్ళి దేవాలయంలో విసిరేస్తాడు యోధ. ఆ 30 వెండి నాణ్యాల్లో ఒక నాణ్యం కూడా ఖర్చు పెట్టుకోలే, మనసు అంగీకరించాల. ఎందుకని ఈయన చేసింది చిన్న చిన్న చితగా నేరం కాదు, సాక్షాత్తు దేవుణ్ణి అమ్ముకున్న డబ్బుల కోసం. వెళ్ళి ఉరి పెట్టుకొని చచ్చిపోయాడు, పశ్చాత్తాపంతో ఉరేసుకుని చచ్చిపోయాడు యోధ. తర్వాత ఏం జరిగింది? నడుము విరిగిపోయిందంట. 2 చోట్ల 2 విధాలుగా రాయబడి ఉంది. అంటే డబ్బు ఎంత పని చేసిందో చూడండి. అదే దేవుని వెంబడించుంటే చరిత్రలో నిలబడిపోయేవాడు. ఆది అపోస్తులలో ఒక ఘనమైన సేవ చేసిన వాడుగా యోధ. పేతురులాగా, మిగతా అపోస్తుల్లాగా నిలబడేవాడు. యోధాను తొలగించేసి మత్తయ్య అనబడే ఇంకొక వ్యక్తిని తీసుకొచ్చి ఆ 12 మందిలో చేర్చుకున్నాడు యేసుప్రభు. ధనాపేక్ష కలిగిన వాడికి దేవుని టీంలో చోటు లేదు. అలాగని దేవుడేం వదిలిపెట్టడు, ధనం ఆయన ఇస్తాడు. ఎందుకంటే సకల ఐశ్వర్యాలు మనకిచ్చేవాడు దేవుడే. ఉన్నంతలో నీతిగా, న్యాయంగా, నమ్మకంగా వెళ్ళేవాడిని దేవుడు ఖచ్చితంగా ఆ దారిలో కలుసుకుంటాడు, ఆ వ్యక్తిలో చేయి పట్టుకుంటాడు. ఎంతకాలం కోల్పోయిన వాటికి కొన్ని నిమిషాల్లోనే, కొన్ని గడియల్లోనే, కొన్ని రోజుల్లోనే పెనుమార్పులు దేవుడు చేస్తాడు. ఏదో ఒక వంక చూపించి, ఏదో ఒక వంక లోకానికి చూపించి ఆ మనుషుల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుడిచ్చేది ఎప్పుడు స్థిరంగా ఉంటుంది, దేవుడిచ్చేది ఎప్పుడు శాశ్వతంగా ఉంటుంది. దేవుడిచ్చేది మనకు గౌరవాన్ని ఇస్తుంది.